చెప్పు, చెప్పి తగలడు. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. అటు చూడండి. అయితే బడ్జెట్ ని రిక్వెస్ట్ చేశాము అధ్యక్ష, దాన్ని గ్రాంట్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇంకా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసా? భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ అమ్మాయిని చూపించండి, అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. అమ్మా, నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏమిటి ఈ బతుకు, దొంగ బతుకు, నకిలీ బతుకు, ఫోర్జరీ బతుకు. ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. ఫోర్జరీ బతుకు తమ్మినేని సీతారాం గారు. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. మీరు మాట్లాడే మాటలేంటి, మీరు చెప్పే శ్రీరంగ నీతులేమిటి? ఊరికే మా వాళ్ళకు ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఏంటి అసలు, ఎక్కడి డెమోక్రసీ, ఏం చట్టాలు ఇవి, ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఈ వ్యవస్థని? న్యాయం, ధర్మం అనే దాన్ని పూర్తిగా నేను ఇప్పుడు అనకూడదు కానీ గడిచిన వారం రోజులుగా పుంకాలుగా మనం టీవీలో వార్తలు చూస్తున్నాం. మీరు చేసే ఈ అవినీతి పనులేంటి? ఈ ఎక్స్ స్పీకర్ గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతులు వ్యవహరించవలసినటువంటి తీరు ఇదేనా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. తమ్మినేని సీతారాం గారు, ఏంట్రా ఎందుకు ఈ రోజున పరారవలసిన కర్మ పట్టింది మీకు? అది రామ్, వీడికి గోలి చోడ ఎక్కించండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అమ్మో, పోలీసులు వీళ్ళొస్తున్నారేంటి? ఆయన భార్య, ఆయన కొడుకు లేరు, శ్రీకాకుళం ఇంట్లో లేరు, పరారైపోయారు, అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. జంప్ 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 జంప్. అబ్బో, ఈ వయసులో నేను జంపింగ్ చేయకూడదు, జారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారు? అప్పుడప్పుడు 3 వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. పోలీసులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా, హింట్ ఇవ్వగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం ఏ ఊళ్ళో దాక్కున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏమన్నా పోలీసులకు హింట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలరా? గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి లాంటి సీతారాం గారిని వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెడతావా? అయ్యో, వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మేళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఒకసారి వినండి. మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే, ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. కంట్రోల్ ఎవరు చాలు.
వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే.